మీద కూడా నిద్రపట్టని ఆ శరీరాన్ని ఈరోజు కట్టెల మోపుపై పడుకోబెడతారు, నిప్పు పెడతారు. మరియు ఆ శరీరం దూదూమంటూ మండుతున్నప్పుడు మెల్లమెల్లగా బంధువులందరూ, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అక్కడ్నుండి వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు. వారు వెనుదిరిగి కూడా చూడరు, అంతా అయిపోయిందని భావించి. కానీ నిజంగా అంతా అయిపోయిందా? ఎందుకంటే ఇక్కడ్నుండే ఆ భయంకరమైన మరియు ఒళ్ళు గగురు పొడిచే నిజం మొదలవుతుంది. దీని గురించి గరుడ పురాణంలోని ప్రేతఖండంలో వివరంగా వ్రాయబడింది. శ్మశానంలో చివరి వ్యక్తి కూడా వెళ్ళిపోయాక చితిమంటలు ఆరిపోతూ కేవలం వేడి బూడిద మరియు నిశ్శబ్దం మిగిలినప్పుడు అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. అతను మనిషి కాదు, అది ఆ మృతుడి యొక్క ఆత్మ. సో ఆ ఆత్మ తన సొంత బూడిద దగ్గర నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, కొన్ని గంటల క్రితం వరకు ఆ శరీరం లోపల ఉండి ఆ శరీరాన్ని తనది అని నమ్మిన ఆ ఆత్మ ఈరోజు ఆ శరీరం బూడిద కుప్పగా మారడాన్ని చూస్తోంది. తన జీవితమంతా ఏ శరీరాన్నైతే అలంకరించిందో, తినిపించిందో మరియు రక్షించుకుందో, ఏ ముఖాన్ని అద్దంలో చూసుకుని గర్వపడిందో, అదిప్పుడు ఒక పిడికెడు బూడిదగా మారిందని అది నమ్మలేకపోతోంది. గరుడ పురాణం ప్రకారం దహన సంస్కారం జరిగిన వెంటనే ఉండే ఆ ఒక గంట ఆత్మకు అత్యంత కష్టతరమైనది, భయంకరమైనది మరియు భారమైనది. తాను ఇక ఈ భౌతిక ప్రపంచంలో భాగం కాదనే స్పృహ ఆత్మకు మొదటిసారి కలిగే సమయమిదే. ఈ ఒక్క గంటలో శ్మశానంలోని ఆ భయంకర నిశ్శబ్దంలో ఆత్మతో ఏమి జరుగుతుంది, దానికి ఏమి కనిపిస్తుంది, మరియు అది అక్కడ్నుండి వెంటనే యమలోకానికి ఎందుకు వెళ్లదు? ఈరోజు మనం ఈ లోతైన రహస్యాన్ని ఛేదిద్దాం. ఈ వీడియో బలహీనమైన గుండెగలవారి కోసం కాదు, ఎందుకంటే ఇందులో మరణం తర్వాత ఉండే పచ్చి నిజం ఉంది. దీనిని వినడానికి ధైర్యం కావాలి. మొదట శరీరం కాలుతిన్నప్పటి స్థితిని మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రాల ప్రకారం శరీరం పూర్తిగా కాలిపోయే వరకు ఆత్మకు ఒక రకమైన మోహం ఉంటుంది. బహుశా నేను మళ్లీ ఈ శరీరంలోకి ప్రవేశించగలనేమో, బహుశా నేను మళ్లీ బ్రతకగలనేమో అని దానికనిపిస్తుంది. అది పదే పదే మండుతున్న ఆ శరీరం దగ్గరికి వెళ్తుంది, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. కాని అగ్నితాపం మరియు యమదూతల అదృశ్య పాసం దానిని ఆ శరీరంలోకి వెళ్లనివ్వవు. తన చర్మం ఎలా కాలుతోందో అది చూస్తుంది, తన ఎముకలు ఎలా పగులుతున్నాయో చూస్తుంది. ఈ దృశ్యం దానికి ఒక ప్రళయం కంటే తక్కువేమీ కాదు. ఆ తరువాత కపాలక్రియ అనే ఆ బాధాకరమైన క్షణం వస్తుంది. ఇంటి సభ్యుడు లేదా కొడుకు ఒక వెదురుకర్రతో మండుతున్న శవం తలపై కొట్టి కపాలాన్ని పగలగొడతారు. ఈ దృశ్యం చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుందో ఆత్మకు అంతకంటే ఎక్కువ పీడను కలిగిస్తుంది. గరుడ పురాణం ప్రకారం కపాలం పగిలిన వెంటనే ఒక పెద్ద శబ్దం వస్తుంది. అది కేవలం ఆత్మకు మాత్రమే వినిపిస్తుంది. ఆ క్షణంలోనే ఆ శరీరంతో ఆత్మకున్న చివరి బంధం తెగిపోతుంది. ఇక వెనక్కి వెళ్లే దారి లేదని ఆత్మకు దీని ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. కాని అసలు కథ ఇక్కడ్నుండే మొదలవుతుంది. కపాలక్రియ పూర్తయి శరీరం కాలి బూడిదయ్యాక నియమం ప్రకారం కుటుంబ సభ్యులు మరియు బంధువులు అక్కడ్నుండి వెనుదిరుగుతారు. శ్మశానం నుండి వచ్చేటప్పుడు వెనుక్కి చూడకూడదని శాస్త్రాల్లో కఠినమైన నియమముంది. ఎందుకో మీరెప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఒక చాలా పెద్ద మరియు భయంకరమైన కారణముంది. కుటుంబ సభ్యులు వెళ్ళిపోతుంటే ఆత్మ భయపడిపోతుంది. మీరు నన్ను ఈ భయంకరమైన మరియు నిర్మనుష్యమైన చోట ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళుతున్నారు అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అది అరుస్తుంది, పిలుస్తుంది, ఆగండి, నన్ను కూడా తీసుకెళ్ళండి, నాకిక్కడ ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది అని. కాని దాని శబ్దం ఎవరికీ వినిపించదు. ఎందుకంటే అది ఇప్పుడు గాలిలో వినిపించే శబ్దం కాదు, అది ఒక కంపనం మాత్రమే. ఆ ఆత్మ పరుగెడుతుంది, తన కొడుకును పట్టుకోవాలని చూస్తుంది, తన భార్యను లేదా భర్తను పిలుస్తుంది, వారి బట్టలు పట్టుకోవాలని చూస్తుంది. కాని దాని చేతులు వారి శరీరాల గుండా వెళ్ళిపోతాయి. అది ఎవర్నీ తాకలేదు, ఎవర్నీ ఆపలేదు. మరియు తన సొంత మనుషులే, ఎవరికోసమైతే తాను జీవితమంతా పాపాలు చేసిందో, అబద్ధాలాడిందో, అక్రమాలు చేసిందో, రాత్రింబవళ్లు కష్టపడి డబ్బు సంపాదించిందో, వారే ఈరోజు ఒక తెలియని చోట బూడిదకుప్ప దగ్గర తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారని చూసినప్పుడు దానికి జీవితంలో అతిపెద్ద మోసం జరిగినట్లు అనిపిస్తుంది. ప్రపంచంలో ఏ బంధం చివరి వరకు తోడు రాదని అది అర్థమవుతుంది. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ఆత్మ ఆ శ్మశానంలో ఒక గంట ఎందుకు ఆగుతుంది? అది వెంటనే వారి వెనుక ఎందుకు వెళ్లదు? గరుడ పురాణం ప్రకారం శ్మశాన భూమి పరమశివుని నివాసస్థలంగా భావించబడుతుంది. కాని ఇది తృప్తి చెందని ఆత్మలు, భూతప్రేత పిశాచాలకు కూడా గూడు. ఒక కొత్త మరణం సంభవించినప్పుడు ఆ ఆత్మ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. అది శ్మశానంలోని ప్రతికూల శక్తుల నుండి కొంత సమయం వరకు కాపాడుతుంది. కాని సమయం గడుస్తున్న కొద్దీ ఆ కవచం బలహీనపడుతుంది. ఆ ఒక్క గంటలో ఆ ఆత్మకు శ్మశానంలో ఉన్న ఇతర తిరుగుతున్న ఆత్మలు కనిపిస్తాయి.
దానికి వింత వింత భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. వందల ఏళ్లుగా ముక్తి కోసం తప్పిస్తున్న ఆత్మలు అక్కడ ఉన్నాయని అది చూస్తుంది. ఆకలి దప్పులతో అలమటిస్తూ వికృత రూపాలు దాల్చిన ఆత్మలను చూస్తుంది. కొన్ని ఆత్మలు గాలిలో తేలుతుంటే మరికొన్ని నేలపై పాకుతుంటాయి. ఈ కొత్త ఆత్మను చూసి అవి దానివైపు దూకుతాయి, దానిని భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ దృశ్యం చూసి ఆ కొత్త ఆత్మ భయంతో వణికిపోతుంది. అది దాచుకోవడానికి చోటు కోసం వెతుకుతుంది. కాని శ్మశానంలోని ఖాళీ మైదానంలో దాచుకోవడానికి చోటుండదు. దానికి తన తప్పులు పాపాలపై పశ్చాత్తాపం కలుగుతుంది. కనీసం పుణ్యం చేసి ఉంటే, భగవంతుని నామం స్మరించి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదు కదా అని అనుకుంటుంది. గరుడ పురాణం ప్రకారం ఆ ఒక్క గంటలో యమదూతలు వెంటనే పట్టుకోరు. ఏ శరీరం మరియు ఏ ప్రపంచంపై దానికి అంత గర్వం ఉందో, దాని అసలు స్థితి ఏమిటో తన కళ్ళారా చూడనివ్వడానికి దాన్ని వదిలేస్తారు. ఇది శ్మశాన వైరాగ్య క్షణం. ఆత్మకు తానేమి కోల్పోయింది, ఏమి పొందింది అని గ్రహించడానికి అక్కడ ఆగాల్సొస్తుంది. ఆ సమయంలో ఆత్మకొక వింత అనుభవం కలుగుతుంది. దానికి సమయం తెలియదు. మనకు 1 గంట అంటే ఆ ఆత్మకది చాలా రోజుల కాలంలా అనిపిస్తుంది. ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో దానికి తన జీవితం ఒక సినిమాలాగా కనిపిస్తుంది. గరుడ పురాణం దీనిని జీవిత సమీక్ష లేదా లైఫ్ రివ్యూ అంటుంది. చిన్నప్పట్నుండి జవ్వనం వరకు, జవ్వనం నుండి ముసలితనం వరకు అది చేసిన పనులన్నీ, అవి గదిలో చేసినా లేదా అందరి ముందు చేసినా, అన్నీ దాని కళ్ల ముందు కదులుతాయి. అది ఎవరి మనసు నొప్పించిందో, ఎవరి హక్కును కాలరాసిందో, ఎవరిని మోసం చేసిందో అన్నీ గుర్తొస్తాయి. మరియు అన్నింటికంటే ముఖ్యంగా తన పనుల వల్ల ఇతరుల మీద ఎలాంటి ప్రభావం పడిందో కూడా కనిపిస్తుంది. అది ఒక పేదవాడి కష్టాన్ని దోచుకుంటే ఆ పేదవాడి పిల్లలు ఆకలితో ఏడవడం దానికి కనిపిస్తుంది. అది ఒక జంతువును రాయిలో కొడితే ఆ జంతువు పడిన బాధ దీనికి అనుభవంలోకి వస్తుంది. ఈ మానసిక పీడ శారీరక పీడ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆత్మ అరుస్తుంది, ఏడుస్తుంది, కాని అక్కడ కన్నీళ్లు తుడిచేవారు ఎవరూ ఉండరు. అక్కడ కేవలం గాలి శబ్దం మరియు ఎక్కడో దూరంగా కుక్కలు ఏడ్చే శబ్దం మాత్రమే ఉంటుంది. ఇది మనిషికి తన అసలు స్వరూపం తెలిసే సమయం. ఏ పదవి, ప్రతిష్ఠ మరియు డబ్బు చూసి గర్వపడిందో అవన్నీ శ్మశానం గేటు బయటే మిగిలిపోయాయని అర్థమవుతుంది. శ్మశాన భూమిలో నిలబడి ఆత్మ తన శరీర బూడిద చల్లబడటాన్ని చూస్తుంది. అది ఆ బూడిదను తాకడానికి ప్రయత్నిస్తుంది. ఇదే శరీరంపై తాను ఖరీదైన బట్టలు వేసుకున్నానని, దీనిని సెంటుతో సువాసన వచ్చేలా చూసుకున్నానని గుర్తు తెచ్చుకుంటుంది. కాని ఈరోజు ఈ బూడిద గాలిలో ఎగిరిపోతోంది మరియు దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ శూన్యం దానిని కృంగదీస్తుంది. కాని కథ ఇక్కడితో ముగియదు. ఆ 1 గంట గడిచాక మరియు కుటుంబ సభ్యులు ఇంటివైపు చాలా దూరం వెళ్ళాక ఆత్మకు మోహం మళ్లీ కలుగుతుంది. అది భయపడి, కంగారుపడి పరిగెత్తుతూ తన కుటుంబం వెనుక వెళుతుంది. తన కొడుకులు మరియు సోదరులు మాట్లాడుకుంటూ వెళుతుండటం చూస్తుంది. అది వారి మాటలు వినడానికి ప్రయత్నిస్తుంది. చాలాసార్లు వారు తన మరణం గురించి బాధపడటానికి బదులు తన బ్యాంకు ఖాతా మరియు ఆస్తిపాస్తుల గురించి మాట్లాడుకోవడం విని ఆత్మకు పెద్ద దెబ్బ తగులుతుంది. దుకాణం ఎవరు చూసుకుంటారు, ఇంటి పంపకాలు ఎలా జరగాలి అని వారు చర్చించుకుంటూ ఉంటారు. ఇది విని ఆత్మకు ఎవరో ఖంజరదించినట్లు అనిపిస్తుంది. అది అరుస్తుంది, ఓ మూర్ఖులారా, నేనింకా వెళ్లనేలేదు, అప్పుడే మీరు పంపకాలు మొదలుపెట్టారా అని. కాని దాని మాట వారికి వినిపించదు. అందుకే ఇంటి లోపలికి వెళ్లే ముందు ఇనుమును తాకాలి, నిప్పును తాకాలి, లేదా వేప ఆకును నమలాలని చెబుతారు. ఆత్మ మోహంతో మీ వెనకాలే ఇంటి వరకు వచ్చి ఉంటే అది ఇంటి లోపలికి రాకుండా ఉండటానికి ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే మరణం తర్వాత వెంటనే ఆత్మ ఇంటి లోపలికి వెళ్ళిపోయి దానికి ముక్తి లభించకపోతే అది ఆ ఇంట్లో ప్రేతాత్మగా ఉండిపోతుంది. గరుడ పురాణంలో వ్రాయబడింది, ఆత్మకు దాహం వేస్తుంది, చాలా భయంకరమైన దాహం. దహన సంస్కారం వేడి వల్ల దాని సూక్ష్మ శరీరం కాలిపోతూ ఉంటుంది. అది నీరు అడుగుతుంది. అది తన ఇంటి నీటి కుండల దగ్గరికి వెళుతుంది. నీరు తాగుతున్నా తన బంధువుల దగ్గరికి వెళుతుంది. కాని అది నీరు తాగలేదు. దాని గొంతు గరుడ పురాణం ప్రకారం సూది మొన అంత సన్నగా మారుతుంది. అది ఒక నీటి చుక్కను కూడా మింగలేదు. ఇది జీవితాంతం పెంచుకున్న మోహానికి శిక్ష. దానికి ఆకలి వేస్తుంది. అది తన ఇంటి వంటగదిలోకి వెళుతుంది. అక్కడ దానికి ఇష్టమైన వంటలు చేసేవారు. కాని అది తినలేదు. కేవలం ఆ వాసనను మాత్రమే పీల్చుకోగలదు. ఈ నిస్సహాయత దానిని ముక్కలు చేస్తుంది. ఆ 1 గంట తర్వాత ఆత్మ తన ఇంటికి చేరుకున్నప్పుడు అక్కడ దృశ్యాన్ని చూస్తుంది.
ప్రజలు తన ఫోటోకు పూలమాల వేయడం చూస్తుంది. కొందరు తన మరణానికి బాధపడుతుంటే మరికొందరు తన ఆస్తి, డబ్బు మరియు పంపకాల గురించి మాట్లాడుకోవడం చూస్తుంది. ఇది చూసి ఆత్మకు లోతైన గాయం తగులుతుంది. తాను వెళ్ళిపోయినా ప్రపంచం అలాగే సాగుతుందని దానికి అర్థమవుతుంది. ఎవరూ ఎవరికోసం ఆగరు. ఏ డబ్బు కోసం సోదరుడితో గొడవపడిందో, ఏ నగలతో ఇతరుల మనసు నొప్పించిందో అవన్నీ ఇక్కడే ఉండిపోయాయని, తాను మాత్రం ఖాళీ చేతులతో దిగంబరంగా మరియు నిస్సహాయంగా నిలబడ్డానని తెలుసుకుంటుంది. తన సొంత ఇంట్లోనే దానికి పరాయిభావం కలుగుతుంది. అది తన కుర్చీలో కూర్చోవాలని అనుకుంటుంది కాని కూర్చోలేదు. తన పిల్లల తల నిమరాలని అనుకుంటుంది కాని నిమరలేదు. తన భార్య ఏడుస్తుంటే చూసి ఓదార్చాలని అనుకుంటుంది కాని ఆమె దీనిని అనుభవించలేదు. ఈ అసమర్థత ఆత్మకు పిచ్చి కలిగిస్తుంది. అది పదే పదే గోడలకు తల బాదుకుంటుంది. అద్దంలో తన్ను తాను చూసుకోవాలని అనుకుంటుంది కాని అక్కడ ప్రతిబింబం ఉండదు. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ యొక్క జ్ఞాపకశక్తి చాలా వేగంగా పెరుగుతుంది. తన బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ప్రతి క్షణం తానికి గుర్తేస్తుంది. ఎప్పుడు ఎవరితో అబద్ధం చెప్పింది, ఎప్పుడు ఏ పేదవాడిని ఏడిపించింది, ఎప్పుడు ఏ జంతువును చంపింది అన్నీ ఒక సినిమాలాగా కనిపిస్తాయి. ఆ సమయంలో కలిగే పశ్చాత్తాపం చితిమంటల కంటే ఎక్కువగా దహిస్తుంది. అది అరుస్తుంది, నాకు ఇంకొక అవకాశమివ్వండి, నన్ను వెనక్కి పంపండి, నేనంతా సరిచేసుకుంటాను, నేను దానం చేస్తాను, పూజ చేస్తాను అని. కాని కాలచక్రం వెనక్కి తిరగదు. ఆ సమయంలో ఆత్మకు యమదూతల అసలు రూపం కనిపిస్తుంది. మొదట నీడలా కనిపించిన యమదూతలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తారు. పాపి ఆత్మకు వారి రూపం అత్యంత భయంకరంగా ఉంటుంది. వారి కళ్ళు నిప్పు కణికల్లా ఉంటాయి, జుట్టు చెల్లాచెదురుగా ఉంటుంది, పళ్ళు బయటకు వచ్చి ఉంటాయి మరియు చేతిలో నల్లటి పాసం ఉంటుంది. ఈ పాపిని ఏ నరకానికి తీసుకెళ్లాలి అని వారు మాట్లాడుతారు. వారి మాటలు విని ఆత్మ భయంతో వణికిపోతుంది. కాని పుణ్యాత్ములకు ఆ యమదూతలు సౌమ్యంగా మరియు శాంతంగా కనిపిస్తారు. వారు గౌరవంగా మాట్లాడుతారు మరియు ఓదారుస్తారు. ఇదంతా మన కర్మల ప్రతిబింబమే. మనం ఏమి చేస్తామో చివరికి అదే మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఆత్మ శ్మశానంలో మరియు తన ఇంటి తలుపుల దగ్గర గడిపే ఈ ఒక్క గంటలోనే జీవితం యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటో దానికి పూర్తిగా అర్థమవుతుంది. మనం జీవితమంతా డబ్బు కోసం, పేరు కోసం, పెద్ద ఇల్లు కట్టుకోవడం కోసం పరిగెడుతూనే ఉంటాం. మనం బంధాలను పణంగా పెడతాం, నైతికతను మరచిపోతాం. కాని చివరికి ఆ ఒక్క గంటలో మన దగ్గర కేవలం మన కర్మలు మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు జీవితంలో దాహం వేసిన వారికి నీరు ఇచ్చి ఉంటే ఆ సమయంలో మీకు చల్లదనం లభిస్తుంది. ఒకవేళ మీరు బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చి ఉంటే ఆ సమయంలో మీకు రక్షణ లభిస్తుంది. కాని మీరు కేవలం దోచుకుంటే, కేవలం కూడబెడితే ఆ సమయంలో మీకు కేవలం తపన మాత్రమే మిగులుతుంది. గరుడ పురాణం యొక్క ఈ జ్ఞానం మనల్ని భయపెట్టడానికి కాదు, మేల్కొల్పడానికి. మనం దేని గురించి భయపడుతున్నామో ఆ మరణం ఎలాగూ వస్తుంది. అది వచ్చినప్పుడు మన బ్యాంకు బ్యాలెన్సు, మన డిగ్రీలు, మన ఫాలోవర్లు ఏమీ పనికిరావు. ఆ ఒక్క గంటలో మనం మన సొంత బూడిదను చూస్తున్నప్పుడు మనం ఎవరికైనా మంచి చేశాము అనే విషయం మాత్రమే మనకి ప్రశాంతతను ఇస్తుంది. అందుకే శాస్త్రాలలో చెప్పబడింది, శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు మంచి పనులు చేయండి, దానం చేయండి, సేవ చేయండి, మరియు అన్నింటికన్నా ముఖ్యం భగవంతుని నామం స్మరించండి. ఎందుకంటే గరుడ పురాణంలో భగవంతుడైన విష్ణువు స్వయంగా ఇలా చెబుతున్నాడు, ఎవరైతే నా నామాన్ని జపిస్తారో వారికి మరణం తర్వాత యమదూతలు కాదు, నా విష్ణుదూతలు వస్తారు. వారు శ్మశానంలోని ఆ భయంకరమైన వేడి మరియు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. బదులుగా ఒక దివ్య విమానంలో కూర్చోబెట్టి నేరుగా వైకుంఠానికి తీసుకెళ్తారు. శ్మశానంలో ఆ ఒక్క గంట సమయంలో ఆత్మకు ఇంకా చాలా వింత అనుభవాలు కలుగుతాయి. తన కొడుకు సమర్పించిన పిండం మరియు అన్నం తినాలనే కోరిక దానికి కలుగుతుంది. గరుడ పురాణం ప్రకారం మొదటి రోజు పిండప్రదానం చాలా ముఖ్యం. ఒకవేళ విధివిధానంగా పిండప్రదానం చెయ్యకపోతే ఆత్మకు చాలా ఆకలి వేస్తుంది మరియు అది శ్మశానంలో ఇటూ అటూ తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అది శ్మశానం దగ్గర చెట్ల మీద వేలాడుతుంది లేదా నీటి వనరుల దగ్గరికి వెళ్లి దాహం తీర్చుకోవాలని చూస్తుంది. కాని శరీరం లేకుండా దాహం తీర్చుకోవడం అసాధ్యం. ఈ దాహం శారీరకమైనది కాదు, ఆత్మికమైనది. ఇది కేవలం మంత్రాలు మరియు శ్రద్ధతోనే శాంతిస్తుంది. శ్రాద్ధం మరియు పిండప్రదానం ఎవరైతే అనవసరమని భావిస్తారో అది శరీరం కోసం కాదు, ఆత్మ చేస్తున్న ప్రయాణం కోసం. ఈ ఆహారం లేకపోతే ఆత్మ బలహీనపడి ప్రేతయోనిలోకి వెళ్లే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఊపిరి ఉన్నప్పుడే మంచి పనులు చేయండి, తల్లిదండ్రులను గౌరవించండి, పేదలకు సహాయం చేయండి. ఎందుకంటే మరణం తర్వాత ఆ ఒక్క గంటలో మనల్ని మనం చూసుకున్నప్పుడు పశ్చాత్తాపం ఉండకూడదు.